ఓం శ్రీమాత్రే నమః. మన సాంప్రదాయాలు వంటలకి స్వాగతం. మరి ఈ ఛానల్ గురించి మీకు చెప్పాలి. మరి ఆ ఛానల్ పెట్టిన రోజే నేను ఒక పట్టు చీర గిఫ్ట్గా పెట్టానండి. అప్పుడు చాలామంది పెట్టారు. 200 అటు ఇటు అయినా ఇచ్చేస్తానని కూడా పెట్టాను. అయితే పెట్టారండి చాలామంది. తర్వాత ఎవరో దానికి మెసేజీలు అనేదే పెట్టలేదు. అయితే మరి నాకు ఒక అమ్మాయి పెట్టిందండి. 200 అటు ఇటు అన్నాను కదా, ఆ రకంగా పెట్టింది. ఆ అమ్మాయి గెలుచుకుంది. దాని గురించి చెప్పడానికి కోసమే మీకు నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను ఈ ఛానల్ పెట్టిన రోజు మరి అంటే మా కోడలు పెట్టిందండి ఈ ఛానల్లో. మన సాంప్రదాయాలు వంటలకి బాగుంటుందండి ఈ టైటిల్. మీరు సాంప్రదాయాలన్నీ చెబుతారు కదా, మరి వంటలు కూడా చేస్తారు కదా పెద్ద తరానికి. ఇలా పెడతానండి పేరు అని మా కోడలు పెట్టింది. సరే పెట్టమ్మా అన్నాను. ఆ రోజే పెట్టింది. మరి మా జ్యోతమ్మ మాకు యూట్యూబ్ ద్వారాగా పరిచయం అయిన అమ్మాయి జ్యోతి. మరి మా పిల్లలతో సమానం అని అనుకుంటుంది కానీ తను అంతకన్నా ఎక్కువ. ఆయన మా శ్రీనివాస్ గారు పేరు అల్లుడు గారు. ఆయన కానీ పిల్లలు కానీ మరి ఎంత ప్రాణం పెడతారో ఇలా పరిచయం అయ్యారండి నాకు. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే ఎప్పుడో రుణాల బంధం, పూర్వజన్మ బంధం అది. మరి అలాగే ఆ చెల్లి వరలక్ష్మి ఉంటుంది వైజాగ్లో. తను కూడా మెసేజీలు పెడుతుంది, ఫోన్లు చేస్తుంది, గట్టిగా రమ్మనుప్పుడు. మరి మా జ్యోతింటికి మాత్రం 2 మాటలు వెళ్ళడం జరిగింది. మరి ఎంత బాగానో రిసీవ్ చేసుకుని ఎంతో ఇంకా మా అల్లుడు గారు ఉన్నారంటే ఎంత పండగో మమ్మల్ని శుద్ధిలోకి. భగవంతుడు రుణాల బంధం అంటే అదేనండి. అది రామ మందిరాలు ఇచ్చారన్నమాట. మా బాబు తీసుకెళ్ళాడు, జ్యోతక్కరింటికి వెళ్దాం బాబు అంటేని తీసుకెళ్తే రామ మందిరాలు ఇచ్చారు. ఎవరికన్నా ఇచ్చుకోండి అత్తయ్య గారు, అమ్మాయిలు అయ్యి ఉన్నారు అని. ఆ రామ మందిరాలు తీసి పెట్టాం ఫస్ట్ గుండా ఈ మరి సాంప్రదాయాలు వంటల ఛానల్లో. ఆ రోజు మధ్యాహ్నం మా బాబు అన్నాడు, మమ్మీ మళ్ళీ బయలుదేరిపోతానంటున్నావు కదా, షాపింగ్కి వెళ్దాం అన్నాడు. ఎప్పుడు వెళ్ళా మా బాబు షాపింగ్ తీసుకెళ్తాడు. ఇంకా 50,000 60,000 ఎంత అయినా ఖర్చు ఏం చూసుకోడు. చక్కగా వద్దన్నా చేస్తాడు కానీ మంచిగా చాలా బాగుండే ఐటెం కొంటాడండి. ఏదైనా ఒక చెప్పుల, ఏదైనా చేతి పర్సు కానీ, ఏదైనా ఫోన్ ఉండాలన్నా, ఏదన్నా చీరలైనా కూడా నాకు నచ్చినవే తీసుకోమంటాడు. ఎప్పుడు ఇలా కొంటూ ఉంటాడు. వెళ్దాం మమ్మీ మళ్ళీ వెళ్ళిపోతావు కదా అని తీసుకెళ్తా అన్నాడు. ఛానల్ పెట్టిన రోజు తీసుకెళ్ళాడు. అయితే 3 చీరలు తీసుకోవడం జరిగింది. అయితే చీర ఇప్పి చూస్తున్నాం. చీరలు ఇప్పి ఇంటికి తెచ్చేసిన తర్వాత చూస్తుంటేనే చీర గిఫ్ట్గా పెట్టేద్దామా లేక అమ్మా అన్నాను మా కోడల్ని. అంటేని సరే అత్తయ్య గారండి అనేసి అంది. అంటే సరే ఈ చీర రేటు అటు ఇటుగా కొంచెం 200 అటు ఇటు అయినా చెప్పిన వారికి ఈ చీర మీకు అందజేయటం జరుగుతుందని చీర ఇప్పి ఓపెన్ చేసి చీర అయితే ఎలా ఉంది అని చీర పేరు అప్పుడు మా కోడలు చెప్పింది కానీ నాకైతే గుర్తులేదు. ఆకృతి సిల్క్ హౌస్ అంటండి. ఇందులో తీసుకున్నాం మేము. మీకు చెప్పాను నేను, ఇది ఎవరు గెలుచుకుంటే వాళ్ళకి అప్పుడు స్లిప్ కూడా చూపించడం జరుగుతుంది అని. అయితే చీర 30,000 అటండి. ఆ చీరలో 30,000 అంట. అన్నీ అయిపోయినాయి, ఒకటే ఫీస్ ఉందండి. డబల్ ఆఫర్ పెట్టామండి. ఆఫర్ ఒకసారి పెట్టి మళ్ళీ ఆఫర్ పెట్టాము. మీకు ఇది బాగుంటుంది మేడం చూడండి అని చూపించాడు ఆయన. సరే అని చూసేటప్పటికి చీర చాలా బాగుంది. మళ్ళీ అందులోనే ఇంకొకటి ఉన్నది, ఒకటి కొంచెం ముద్ర, ఒకటి కొంచెం లేత రంగులోని, సేమ్ టు సేమ్ అదే చీరలో ఉంటే సరే ఇద్దరం ఉన్న కోడలు ఉంది కదా, నేను ఒకటి కొనుక్కున్నాను అనుకోండి, మా కోడలకి 2 కొంటానే తప్ప తనకు కొనకుండా నేను కొనుక్కోను అసలు. నేను పిల్లలకైనా కూడా నేను పట్టించుకోనండి. ఎందుకంటే అమ్మాయిలు వాళ్ళకి కాపురం చేసుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటున్నారు. మన ఇంటికి వచ్చినప్పుడు పసుపు పెట్టి అలాగా పెడతాం కదా. కానీ నేను చేసుకున్నప్పుడు నేను 2 కొనుక్కుంటే మా కోడలకు కూడా 2 కొంటాను. నేను 4 కొనుక్కుంటే తనకు కూడా 4 కొంటాను. అంతేగాని నేను ఒక దాన్నే కొనుక్కోను ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి. కానీ ఇది కావాలని తను అడగదు నన్ను. ఇలాగ నందు బాగుందండి అని మురిసిపోతుంది. మీరు కట్టుకున్నాక నేను కట్టుకుంటానులేండి అత్తయ్య గారు, వేరేగా నాకు కొనాలా అంటుంది. తను కట్టుకుని చిన్నపిల్ల కదా తను, నేను కట్టుకుని కొంచెం ఇదిగా ఉంటాయి. అలాగని మరి అలాగే ఇలాగ కూడా కట్టుకుంటారు కదా, తర్వాత కూడా నాయి కట్టుకుంటుందండి. నా చీరలు చాలా చీరలు తనకి ఏమన్నా సరే తీసేసుకుని పట్టుకెళ్ళిపోమంటాను. తర్వాత కొంట మాత్రం తప్పనిసరిగా
నాకు నచ్చినవి డ్రెస్సులు కానీ నైటీలు కానీ మరి చీరలు కానీ తనకు నేనే కొంటాను పెళ్ళైన దగ్గర నుంచి కూడా. వాళ్ళ అన్నయ్యలో వాళ్ళందరూ కూడా మరి చాలా మురిసిపోతారు, మీ అత్తయ్య గారు ఒక సెలక్షన్ బాగుంటుందని ఇలా అనుకుంటారండి. అయితే తనకి లైట్ కలరు ముద్ర కలర్ కదా, ఇద్దరం తీసుకుందాము అనేసి తీసుకున్నాము చీరలు. అవి తీసుకుంటే 200 తక్కువ 20,000 పడిందండి. 2 డిస్కౌంట్లు తీయడం మూల. నేను అందుకే అన్నాను 200 అటు ఇటు అయినా కూడా ఇచ్చేస్తామండి అని. చాలామంది 18,000 వరకు కూడా పెట్టారు. మా జ్యోతి కానీ, జ్యోతి గారి పిల్లలు కానీ, మా వరా కానీ, మరి మా అమ్మాయి ఉంటుంది కాకినాడలో, ఆ అమ్మాయి కానీ, ఇంకా ఎవరో తెలియని వారు కూడా పెట్టారండి. రేటు పెట్టారు కానీ కరెక్ట్ పెట్టలేదు. నేను అన్నాను మా జ్యోతి గారి అమ్మాయిల్ని, మా వరానయ్య, అమ్మ మీకు ఇవ్వను, నేను ఇంట్లో వాళ్ళు కదా, మీరు మీకు ఇవ్వను, నేను ఎవరన్నా బయట వాళ్ళు ఎవరన్నా ఉంటారు కలుస్తారు కదా, అలాంటి వాళ్ళకి ఇస్తాను, మీరు కరెక్ట్గా చెప్పినా ఇవ్వనని కూడా అన్నానండి. అమ్మ చీర ఎవరు గెలుచుకున్నా పర్వాలేదు, మీరు ఎవరికి ఇచ్చినా మాకు సంతోషమే అని మా జ్యోతమ్మ, మళ్ళీ మా వర అయ్యి కూడా నాకు వేరేగా వాయిస్ రికార్డులు పెడుతూ ఉంటారు. నాకు అయ్యి గమ్మున ఖాళీ ఉండదేమో అని, మళ్ళీ అలా ఖాళీ ఉండదేమో నేను అలా పెడుతూ ఉంటాను, ఫోన్లో తక్కువేనండి అని చెప్పారు. అన్న తర్వాత ఇంక నేను ఏం చేశానంటే సరే అనుకున్నానండి. మళ్ళీ పెట్టలేదు అప్పటి నుంచి. 4 నెలలు అవుతుంది అనుకుంటానండి, 3 నెలలు పూర్తయ్యి అవుతుందండి ఓట్లకు ముందు. ఇంకా మళ్ళీ ఎవరు ఏం పెట్టలేదు, ఆ ఛానల్ని ఎవరు చూడలేదు. సరే ఇంకా ఆ ఛానల్ చూస్తున్నారు, ఆ వీడియో సరేలే అని చూస్తూ ఉంటాను, చెక్ చేసుకుంటూ ఉంటాను. నేను 4 రోజుల కిందట చూసేటప్పటికి అది ఒక అమ్మాయి మెసేజ్ ఉందండి. ఆ అమ్మాయి పేరు ప్రవళిక అంట. అయితే అమ్మాయి 20,000 ఉంటుందండి ఇది అని పెట్టిందండి. అయితే 30,000 చీర 2 డిస్కౌంట్లు తీయడం వల్ల మనకి 20,200 తక్కువ పడింది అనమాట. అంటే అని పెట్టింది. మరి 200 అటు ఇటు అన్నాను, 200 తక్కువ అయినా కానీ ఆ అమ్మాయి మరి చెప్పింది కదా, సరే ఇచ్చేస్తాను అన్నాను కదా అని మీకు చెప్పాను నేను. ఎవరు చెప్తారో వారికి అందజేసేస్తానండి అని. అయితే ఆ అమ్మాయి అడ్రస్ పట్టుకోవడం, ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ కోసం 4 రోజులు పట్టింది. అయితే లక్కీగా ఇక్కడ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఉంటే వాళ్ళ నుంచి వాళ్ళ ద్వారాగా ఇలాంటి ఈ ఛానల్, అంటే నా ఛానల్ మామూలు ఫాస్ట్ ఛానల్ ఉన్నాయి, అవి చూస్తూ ఉంటారంట వాళ్ళు. ఆ చూడటం వల్ల ఇదేంటి కొత్తగా ఉంది ఛానల్, ఇందులో కూడా ఈవిడే వస్తున్నారని చెక్ చేసి చూశారంట. చూసేటప్పటికి ఇలాగ ఏంటి వీడియోలన్నీ చూసేటప్పటికి చీరలు ఉంటే ఆ అమ్మాయి మెసేజ్ పెట్టడం జరిగిందంట. అయితే అమ్మాయి ఫోన్ నెంబర్ పట్టుకున్నాము, ఫోన్ చేసాము, ఈరోజు అయితే వస్తానన్నది. అయితే వాళ్ళ ఇంటికి వాళ్ళ దగ్గరలో చుట్టాలు ఉన్నారు. నేనేమన్నానంటే నేను వచ్చి పట్టుకొచ్చి ఇస్తానంటే, లేదండి నేను అక్కడ పలానా చోటుకు వస్తాను వచ్చి, అమ్మాయిదేమో ముంగండ అంటండి, ముంగండ దగ్గర ఏదో ఊరు ముంగండ అన్నది, సరిగ్గా అర్థం అవ్వలేదు. వస్తుంది ఆ అమ్మాయికి వస్తే ఆ అమ్మాయి చీర అందజేస్తూ మీకు చెబుతాను చక్కగా చూద్దరే. కానీ ఎందుకంటే మాట అంటే మాటగా నేను అందజేసిన ఒక విధానం మీకు తెలియాలి అని. ఎవరైతేనేమి ఇప్పుడు పెట్టాను, నేను అనుకోలేదు ఇలాగ తెచ్చిన తర్వాత చీర పెడదాము, కొత్త ఛానల్ కదా అమ్మా అన్నాను. నేను నా మాటకి ఏది మా కోడలు ఎదురు చెప్పదు, అస్సలు ఏమనదు. అంటే సరే అత్తయ్య గారు అనేసి పెట్టాం, తన చేత పెట్టించాను. మరి ఆ ఛానల్ అయితే బాగానే ఇప్పుడు మట్టికి 400కి దగ్గరగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. మరి టైం అది ఎంత ఉందో తెలియదు. దీన్ని ఏదో అభివృద్ధి అయిపోతే ఎదరికెళ్ళిపోవాలి, ఏదో జరగాలి అన్న ఆశ, ఒక మనసు ఎదరికి చెయ్యాలనేది ఏమీ లేదండి. ఏమీ నేను అనుకోవట్లేదు. ఏది ఎలా జరుగుతుందో భగవంతుడి దయ. మీ అందరూ చూస్తున్నారు కదా, మీకు నచ్చుతున్నాయి, ఇది ఒకటే. కానీ ఈ కొత్త ఛానల్లో ఏ వంట అయినా పెట్టినా, ఇలా మాట్లాడి పెట్టినా వెంటనే 100కి దాటి చూస్తున్నారండి. చక్కగా రోజు సబ్స్క్రైబర్లు అవుతూ ఉన్నారు. కానీ చూసారా, అది నాకు చాలా ఆనందంగా ఉంది. మెసేజీలు అంటారా, ఇంకా చాలా బాగా పెడుతున్నారండి మెసేజీలు. అది నాకు చాలా, ఎందుకంటే నచ్చి పెడుతున్నారు కదా వీళ్ళు అని నాకు చాలా ఆనందంగా ఉంది. నేను భార్యాభర్తలో ఉండగా, భర్తకి భార్య ఉండగానే వైభోగం అని, తర్వాత అయితే ఇంత బాధపడతారని నేను స్వయంగా చూశానండి మా అమ్మగారింటి దగ్గర. అది నేను మాట్లాడి పెట్టాను. దాని గురించి చాలామంది బాధపడుతున్నారండి, పెడుతున్నారు.
అమ్మ ఇలా ఉంది పరిస్థితి అని. మరి నిన్న మొన్న పెట్టారంట. ఏంటంటే నాకు ఇంగ్లీష్లో అయ్యి పెట్టారనుకోండి, నాకు తెలియదు చదువుకోవటం. ఎవరన్నా చూసి చెప్పమని అడుగుతున్నాను. ఎందుకంటే మళ్ళా మీతో ఇలా మాట్లాడి చెప్పాలి కదా, పలానా వాళ్ళు ఇలా పెట్టారని నాకు తెలియాలి కదా. మరి నన్ను విమర్శించారా లేకపోతే నన్ను నీ చెప్పిన దాన్ని మెచ్చుకున్నారా కూడా నాకు తెలియాలి కదా. అందుకు చూపిస్తాను ఎవరికన్నా. నాకు ఇక్కడ పాపం మా మేనకోడలు ఉండాలి, పాప చేత చూపిస్తాం. కాలేజీ నుంచి వచ్చేటప్పుడు రమ్మనమని ఒక వారం రోజులకి ఇలాగ ఎవరన్నా వస్తే తెలిసిన వాళ్ళు అయితే చూపిస్తూ ఉంటాను. అలాగా పెడుతున్నారండి. ఆ మెసేజ్లకి నా ప్రాణం చాలా తల్లడెళ్ళిపోతుంది. అంటే 100 మంది ఉన్నారనుకోండి, అందులో ఒకళ్ళిద్దరికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే అందరి మనస్తత్వాలు ఒకలాగుండవు కదా. కానీ ఈ 99 మందినో 98 మందినో మనల్ని ఇదిగా అనుకుంటున్నారు చూసారా. ఈ సంఖ్య ఎక్కువ కాబట్టి మనం ఇలాగే ఫాలో అవ్వాలి. మంచిగా అందరికీ నచ్చకపోవచ్చు కదండి. అందుకని ఒక ఆయన పెట్టారంట, ఆవిడ క్యాన్సర్తో ఇదయ్యారంటండి. భార్య ఎన్నో ఓరియాసి ఏదో అన్నారంట. కూతురు దగ్గర ఉంటున్నారంట. పరిస్థితి ఇలా ఉందమ్మా అని పెట్టారు ఆయన. ఎవరి బాధన్నా మనం అర్థం చేసుకోవాలండి. బాధ అంటే మనకు వస్తేనే బాధ కాదు, ఎవరి బాధ అయినా ఒకటే, మనం తీసుకోవాలి అలాగా. ఒక్కొక్కళ్ళు ఎదుట బాధ తక్కువగా మాట్లాడతారు. తప్పండి, బాధ ఎవరిదైనా ఒకటే. మరి సుఖం అందరిది ఒకటి కాదు. ఎందుకు అంటే సుఖం అంటారా, ఇంట్లో పెళ్ళవుతుంది, సరదాగా ఆనందంగా సంతోషంగా ఉన్నారు, ఆ సంతోషం వాళ్ళకు ఉంది. మనం వెళ్ళి అతిథికి వెళ్ళి వచ్చేస్తాం అంతే కదా. వాళ్ళ ఇంట్లోనే కదా పెళ్ళి. అదే బాధ వచ్చింది అనుకోండి కదా, ఎలా ఉంటుంది చెప్పండి. వాళ్ళు ఎడితే మనం ఏడుస్తాం. అందుకే మనుషులు అన్నామండి. మనుషులు అనే మానవత్వం ఎవరిని బాధ అయినా ఒకటేలాగా అర్థం చేసుకోవాలని నా భావన. నేనైతే వెంటనే కొంచెం మనసు బాధ కలుగుతుందండి. ఇలాగా పెడుతున్నారండి మెసేజ్లు. నేను ఇంకా మాట్లాడి పెట్టగలను, చెప్పగలను. కొందరు వల్ల చెప్పలేకపోతున్నాను అనమాట. అంతేనండి. చూసారు కదా, నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.